హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఐబెల్ హ్యాండ్ బ్లెండర్ అయితే తీసుకున్నా అండి. ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నా. ఇది 5-in-1 హ్యాండ్ బ్లెండర్. ఇది నేను తీసుకుని చాలా రోజులు అవుతుంది. నవంబర్ 14th ఎప్పుడో తీసుకున్నా, కానీ వీడియో ఇవ్వలేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఇస్తున్నా అండి. ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది, అదైతే లాస్ట్లో చెప్తాను. మీ అందరికీ వెయిట్ చేయండి. ఇదైతే వారంటీ గ్యారంటీ అన్నిటితో పాటు ఇచ్చారండి, 1 year వారంటీ అని. కానీ నాకైతే వర్త్లెస్ అనిపించింది తీసుకుని. ఇప్పుడు 2 months అవుతుంది కదా వాడి. కాకపోతే వచ్చినప్పుడు అయితే అన్నీ బాగానే వచ్చినాయి. ఇది జ్యూసర్ కోసం ఇచ్చారండి. నేను ఆల్ ఇన్ వన్ అన్నిటికీ వస్తుంది అని చెప్పి తీసుకున్నాను. నాకు ఇది కాస్ట్ వచ్చేసి 4300 ఎంతో పడ్డదండి. ఇదైతే ఎగ్ బీట్ అది చేసుకోవడానికండి. బాగుంది. మనం కేక్స్ అవి చేసుకున్నప్పుడు, ఆమ్లెట్ చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాతింగ్కి అండి. మనం కేక్ కోసం విప్పింగ్ క్రీమ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇది మిషన్ అండి, 1000 watts మిషన్. చూడ్డానికైతే కొంచెం కలర్ అది తగ్గి, షైన్ అది తగ్గినట్టుంది. సర్లే, ఏ డిస్ప్లే ప్లేస్ ఇచ్చినట్టున్నారు అని చెప్పి అనుకున్నా. ఇది ఆనియన్స్ అవి చాప్ చేసుకోవడానికి ఇచ్చారు. సింగిల్ బ్లేడ్ అయితే బాగానే అవుతుంది. షార్ప్నెస్ అయితే సూపర్ ఉంది. ఇది కాకపోతే కొంచెం ఫిక్స్ చేయడంలో కొంచెం ప్రాబ్లంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది జ్యూసర్ అండి. జ్యూసర్ కోసం దీంట్లో అయితే స్మూతీస్ అయితే సూపర్ అవుతున్నాయండి. యాపిల్ కానీ, మిల్క్ షేక్స్ కానీ. నేను నార్మల్గా మిక్సీలో వేస్తే క్రంచెస్ కింద ఉండిపోయేటి, కానీ ఇది వాడిన తర్వాత భలే అనిపించిందండి. దీనికి అది ఫిక్స్ చేసేసుకుంటే అయిపోతుందండి. ఇది ఎగ్ బీట్ అది. ఇది ఎంత ఫిక్స్ చేసినా సరిగ్గా ఫిక్స్ అవ్వట్లేదు, ఏంటో నాకు అర్థం కాలేదు. అది డైరెక్ట్ ఇట్లా పెడితే పడిపోతుంది. సరే, ఎగ్ బీటింగ్కే కదా అని చెప్పి అనుకున్నా. ఈ మిషన్స్ అన్నీ దీంట్లో పెట్టారు. ఇది కేక్ విప్పింగ్ క్రీమ్ చేసుకునే వింగ్స్ ఉన్నాయి కదా, దానికి ఇది హెడ్ అనమాట. దీనికి పెట్టి సెట్ చేయొచ్చు. ఇవి పెట్టాక కొంచెం బాగానే సెట్ అవుతుంది, కానీ ఎగ్ బీటర్ ముందు చూపించింది అయితే పడిపోతుందండి. ఇట్లా కిందకంటే చాలు పడిపోతుంది. ఇవైతే బాగానే ఫిక్స్ అయి ఉన్నాయి. దీన్ని నేను చాలాసార్లు వాడాను. ఇది కేక్ ఫ్రాతింగ్ కోసం అండ్ విప్పింగ్ క్రీమ్ కోసం బాగా వచ్చిందండి దాంతోని. అండ్ ఈ జ్యూసర్ అయితే అసలు చెప్పక్కర్లే, ఎంత బాగా వస్తుందంటే బనానా షేక్ కానీ, పపాయా షేక్ కానీ, యాపిల్ షేక్ కానీ బాగా వస్తున్నాయి. నట్స్ అవి కూడా బాగా గ్రైండ్ చేస్తుంది. ఇంకా దాంట్లో కూడా మెజర్మెంట్స్ ఇచ్చారు. బాగానే పెద్దగానే ఉంది. దీనికి మూత కూడా బాగానే ఇచ్చారు. క్వాంటిటీ మనం ఒక 1/2 liter పాలు కూడా వేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పీలర్ అండి. నేను ఇదైతే మామూలుగా మొత్తం అంతా కలిపి 2800కి వస్తుంది, కానీ ఈ యొక్క సెపరేట్ ఈ డబ్బా ఒకటి 1000 రూపీస్, 1200 పైన పడింది. నేను గ్రేడింగ్ కోసం తీసుకున్నానండి. క్యారెట్ అవి గ్రేడ్ చేయడానికి కష్టంగా ఉంటుందని చెప్పి తీసుకున్నా. దాంట్లో కూడా ఈ చాపర్ ఇచ్చారు. అండ్ దీంట్లో స్లైసింగ్ ఒకటి, ఇంకా పీలింగ్ ఒకటి ఇచ్చారండి. క్యారెట్ గ్రేడ్ చేసుకోవడానికి, ఇంకా స్లైసింగ్ చేసుకోవడానికి, కీరావి స్లైసింగ్ చేసుకోవడానికి, ఇంకా అన్ని గ్రేడింగ్ చేసుకోవడానికి చిన్నది ఇచ్చారు. స్టార్టింగ్ కదా, కొంచెం నాకు కష్టంగా ఉంది పెట్టడానికి. అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇదైతే క్యారెట్ పీలింగ్ కోసం అండి, గ్రేడింగ్ కోసం. అండ్ ఇది స్లైసింగ్ అండి. అసలు ఎంత పెడదామని ట్రై చేస్తున్నా అది అవ్వట్లేదు. స్టార్టింగ్ నాకు అర్థం కాలేదు ఎలా పెట్టాలి ఏంటి అని. అండ్ ఇది క్యారెట్ రెండు ఇచ్చారండి, స్లైస్ చేసుకోవడానికి, ఇంకా స్లైస్ చేసుకోవడానికి, ఇంకా గ్రేట్ చేసుకోవడానికి. క్యారెట్ చిన్న తురుము అవ్వడానికి లేదండి, అవి హోల్స్ అవి పెద్దగా ఉన్నాయి. క్యారెట్ ఏమో పెద్దగా చేసే కొద్దీ పెద్దగా తురుము అవుతుంది. లైక్ నూడిల్స్లోకి వాటికి పనికొస్తుంది, కానీ ఆ సైజ్ దాంట్లో చిన్నగా ఏమైనా ఇంట్లో ఫ్రైడ్ రైస్ అవి చేసుకుందామన్నా, చిన్నగా ఏమైనా సలాడ్స్ కోసం గ్రేట్ చేసుకుందాం అంటే ఆ సైజు కన్నం సరిపోవట్లేదండి. నాకైతే ఇది సెపరేట్గా క్యారెట్ గ్రేటింగ్ కోసమే తీసుకున్నా, కానీ నాకైతే వేస్ట్ అనిపించింది. బట్ ఓకే, ఈ ఒక్కదానికే నేను 1200 పెట్టాను. మిషన్ అయితే బాగా పనిచేస్తుందండి. అవన్నీ ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ అయితే బాగానే అవుతుంది. పైన 2 బటన్స్ అయితే ఇచ్చారండి, ఆన్ అండ్ ఆఫ్కి. ఒకటి స్పీడ్ మోడు, ఒకటి నార్మల్ మోడ్ ఇచ్చారు. పైన ఇంకా స్పీడ్ కోసం చాలా
నెంబర్స్ అయితే ఇచ్చారు, 1 to 7 నెంబర్స్ ఇచ్చారు. చూడండి, నేనైతే ఇక్కడైతే అన్నీ ఏది ఫిక్స్ అవుతుందా అని చెప్పి పెట్టి చూస్తున్నా, అన్నీ కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. అది ఇదొక్కటే, ఈ పీటర్ ఒకటే అసలు సింగిల్గా ఉన్నది, ఎంత చేసినా జారిపోతుంది. ఎందుకో అర్థం కాలే. ఇట్లా పెడితే చాలు, ఇట్లా కిందకి నిలబెట్టంగానే జారిపోతుంది. అది పట్టుకోవడానికి లేదు, గ్రిప్ ఏం లేదు దానికి. నేనైతే అటు ఇటు తిప్పి గుచ్చుతున్నాను, అయినా కూడా అది ఎక్కడా పట్టుకోవట్లేదు. అది కింద అట్లా జారిపోతుంది, ఎన్నిసార్లు పెట్టినా జారిపోతుంది. ఇంక సరేలే, ఇంకా ఎగ్ బీట్ చేసేటప్పుడు దేనికైనా ప్లేట్లో పెట్టి ఆనించే చేస్తాం కదా అని చెప్పి ఇంకా వదిలేసాను దాన్ని కూడా. కానీ ఇది ఉంచుకోవాలా వద్దా అని ఒక పెద్ద కన్ఫ్యూజన్. కానీ ముఖ్యంగా చాపింగ్ కోసం, గ్రేడింగ్ కోసమే తీసుకున్నా కదా, ఇంకా సరే వీటితో ఏముందిలే అని చెప్పి ఊరుకున్నా. చూడండి ఎట్లా పడిపోతుందో. ఎన్నిసార్లు చేసినా నేనేమైనా తప్పు చేస్తున్నానేమో అనుకున్నా, కానీ సెట్ అవ్వట్లేదు. సరే అని వదిలేసా. మొత్తానికి ఇదేనండి 5 ఐబెల్ వాళ్ళది, నేను అమెజాన్ నుంచి తీసుకున్నా. కానీ దీని వర్కింగ్ అది చూశాను కదా, 2 months బట్టి. రేపు ఇస్తానండి, రేపటి వీడియోలో, నెక్స్ట్ వీడియోలో, కమింగ్ వీడియోలో మీకు ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, నేను వేటితో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా అని చెప్పి మీకు చెప్తా. ఓకే అండి, ఇంతే. టాటా, బాయ్.